ప్రార్థనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి 22వ కీర్తన 28వ వచనాన్ని మన ఆరాధన తలంపుల్లో భాగంగా మనం చదువుకుందాం. 22వ కీర్తన 28వ వచనం. రాజ్యము యెహోవాదే, అన్ని జనుల్లో ఏలువాడు ఆయనే. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదివారమున ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రభు బిడ్డలమైన మనము ఆరాధనలో మనము మన ఆరాధికుడిని ఉదయకాలమందు ఏ స్థితిలో మనము జ్ఞాపకం చేసుకోవాలో మనం వాక్య భాగం ద్వారా చదువుకున్నాం. ప్రతి ఆదివారమున ఆయన మరణ పునరుద్ధాన దినమున ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయనని ఆత్మతో సత్యముతో ఆరాధించి మన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన బలలో పాలు పొందటం మన విశ్వాస జీవితానికి ఎంతైనా అది మేలు, ప్రయోజనకరం, దేవునికి మహిమకరం. ఉదయకాలం ముందు మన ఆరాధికుడు ఎవడు అంటే ఏలువాడు. 22వ కీర్తనలో మనం చదువుకున్న మాట 28వ వచనం. ఆయన ఏలువాడు. ఎవరు ఏలుతారు? లోకములో ఏలటం అనేది ఒక గొప్ప ఆధిక్యతగా చూస్తున్నాం. ఏలటం అనేది ఒక గొప్ప భాగ్యం. ఏలటం అనేది ఒక గొప్ప హోదా. ఏలేవారికి చాలా సౌకర్యాలు, చాలా పేరు ప్రఖ్యాతులు. ఈ లోకములో ఏలుబడి చేసేవారికి ఎంతో ఘనత, ఎంతో ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన హోదా, ప్రత్యేకమైన సౌకర్యాలు. ఇంకా లోకాన్ని గురించి మనం ప్రస్తుతం ఆరాధనలో మాట్లాడుకోవటం మనకు సమంజసం కాదు, కానీ ఈ లోకంలో ఏలేవారి గురించి తెలుసు మనకి. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చదువుకుంటే ఆయన ఏలేవాడు, ఆయన ఏలేవాడు. దీనికి సహాయకరంగా మరొక మాటను చూస్తే 68వ కీర్తన 34వ వచనాన్ని చదువుకుందాం. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి, మహిమోన్నతుడైన ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. ఆయన ఏలుచున్నాడు. ఆయన దేన్ని ఏలుతున్నాడు? ఒక రాజ్యాన్నో, ఒక రాష్ట్రాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక పట్టణాన్నో, ఒక గ్రామాన్నో, ఒక కుటుంబాన్నో, ఒక సమూహాన్నో ఏలటలేదు. ఆయన సమస్త సృష్టిని ఆయన ఏలేవాడు. ఎందుకంటే సమస్తము ఆయన మూలముగా కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఆ మాటలన్నీ. కలుగుగాక అంటే మనం చూస్తున్న, మన కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా కలుగుగాక అంటే కలిగింది. సముద్రాన్ని ఆయన ఏలుతున్నాడు, జలచర జీవులను ఆయన ఏలుతున్నాడు, సూర్య చంద్ర నక్షత్రాలను ఆయన ఏలుతున్నాడు, ఈ సృష్టి మొత్తాన్ని ఆయన ఏలుతున్నాడు. కానీ అతి గొప్ప భాగ్యము దేవుడు మనకు కూడా దయచేశాడు. ఈ సృష్టిని వేలటానికి, పగటిపోల ఏలటానికి దేవుడు సూర్యుడిని నియమిస్తాడు. సూర్యుడు పగలపూట తన కాంతినిస్తూ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు. రాత్రి వెలిగించటానికి చంద్రుడిని దేవుడు సృష్టించాడు. చంద్రుడు రాత్రిపూట ఏలుతూ ఉన్నాడు. మత్స్య ప్రతి వృక్షాలు, ప్రతి జీవిని ఏలటానికి కూడా దేవుడు ఆదికాండంలో మొదటి మానవుడిని సృష్టించాడు. పగలేమో సూర్యుడిని, రాత్రేమో చంద్రుడిని, సమస్త జలచర పక్ష జీవితులన్నిటినీ ఏలటానికి దేవుడు తన స్వరూపములో, తన పోలికలో, తనే తన స్వహస్తాలతో మానవుణ్ణి నిర్మించి, ఆ మాటలన్నీ మనకు తెలుసు కాబట్టి మనం లేఖనాలు తీసి చదువుకోవట్లేదు. మీరు భూమిని నిండించి ఫలించి చదువుదామా? ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి,
సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రతి పాకు జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. వాస్తవానికి మనం కూడా ఏలేవారం. ఎవరి హద్దులను బట్టి, ఎవరి పరిధులను బట్టి, ఎవరి స్థాయిని బట్టి, ఎవరి స్థితిని బట్టి దేవుడు వాళ్ళని నియమించాడు. మానవుణ్ణేమో మనం చదువుకున్న ఆదికాండం 1:8 ప్రకారం ఈ సమస్త జరచర జీవుల్ని ఏలమని చెప్పాడు. సూర్యుడినేమో పగల సమయంలో కాంతినిస్తూ వేలమన్నాడు. చంద్రుడినేమో అలా వేలమన్నాడు. దేవుడేమో సమస్త సృష్టిని ఏలుతూ ఉన్నాడు. ఇట్టి క్రమములో ఉన్నప్పుడు మానవుడు అవిధేయుడై, ఏలే స్థితిలో ఉండాల్సిన మానవుడు దేవునికి అవిధేయుడై, దేవునికి విరోధముగా తయారై పతనమైపోయి, దేవునికి దూరస్తుడిగా అయిపోయి, దేవుని దృష్టిలో పాపాత్ముడైపోయి, దేవుడు చెప్పిన ఆజ్ఞను మీరి, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము చేసిన వాడుగా ఉండి అపవాది ఏలుబడిలోకి వెళ్ళిపోయాడు. ఈ సృష్టి మొత్తాన్ని ఏలాల్సిన మానవుడు ఇంకొకళ్ళ ఏలుబడిలోకి వెళ్ళిపోయాడు. ఆ ఏలుబడి ఎవరు? సాతానే. మత్తయి సువార్త 4వ అపవాది ఏలుబడిలోకి మానవుడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 4:8-9 చూస్తే, మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన్ని తోడుకొని పోయి, ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసినడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఈ లోకాధికారి, ఈ లోకాన్ని ఏలుతున్న సాతాను ఏలుబడిలోకి మానవుడు దిగజారిపోయినట్లుగా, పతనమైపోయినట్లుగా, దేవుని యొక్క మహిమను కోల్పోయి, దేవునితో రోజు ఆ ఏదైనా తోటలో సహవాసం చేయవలసిన ఆ మానవుడు, ఏలుబడి చేయవలసిన మానవుడు దేవునికి విరోధంగా తయారయ్యి ఇంకొకళ్ళ ఏలుబడిలోకి, ఈయన ఏలబడి చేయాల్సింది పోయి ఇంకొకళ్ళ ఏలుబడి. పోనీ ఆయనేమన్నా మంచివాడా అంటే ఆయన అపవాది, సాతాను. అక్కడ పాపము, అక్కడ పరిశుద్ధత లేదు, అక్కడ దేవునికి విరోధమైనవి, దేవునికి కోపం కలిగించేవి, చీకటికి సంబంధించిన కార్యాలు, పాపానికి సంబంధించిన కార్యాలు, అవిధేయతకు సంబంధించిన కార్యాల్లో మానవుడు కొట్టుమిట్టాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడైతే మనం చదువుకున్న అక్కడ 22 ప్రకారం ఆయనైతే ఏలేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలేవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఏలే దేవుడు తిరిగి మనల్ని సాతాను బంధకముల్లోంచి తిరిగి మనల్ని విడిపించటానికి ఒక అధికారిగా ఉండాల్సిన ఆయన, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎంత గొప్పగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన స్థితి, ఆయన ఘనత, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన యొక్క హోదా, ఆయన ఔన్నత్యం, ఆయన ఖ్యాతి, ఆయన ఘనత, అలాంటి స్థితిలో ఉన్న ఆయన మన కోసం ఏం చేశాడో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా చక్కగా మనం చదువుకోవచ్చు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. 2వ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 5వ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి. ఎవరండినా? ప్రపంచాన్ని, సృష్టిని, జగత్ని, సకల చరజీవుల్ని సృష్టించి ఏలవలసిన ఆయన, మనము సాతాను ఏలుబడిలో ఉంటుండగా తప్పించటానికి, ఆ శ్రమల్లోంచి విడిపించటానికి, పాపములోంచి విడిపించటానికి, చీకట్లోంచి తీసుకురావటానికి, తిరిగి పరిశుద్ధులుగా చేయటానికి. పిల్లవాడు బురదలోకి వెళ్తే ఏ విధంగా పెద్దలు, తల్లిదండ్రులు ఆ బురదను కడిగేసి దగ్గరికి తీసుకోవాలని ఇష్టపడతారో, దేవుడు కూడా సాతాను ఏలుబడిలో ఉన్న మనల్ని తీసుకోవటానికి, సమస్త జగత్ని ఏలుతున్న ఆయన, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకొని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు. ఏలాల్సిన ఆయన, ఏలవలసిన ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు.
దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ నీ పైన నా మీద. ఈ ఉదయకాలమందు ఆరాధనలో ఆయన మహిమపరచటానికి, ఆయన మన జీవితాల్లో చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి వచ్చిన మన పట్ల ఆయన చూపిన ప్రేమ, మన పట్ల ఆయన చూపిన ఆ త్యాగం, ఆ కార్యం ఎంత గొప్పది, వర్ణించలేనిది, మరువలేనిది, వివరించలేనిది. ఎవరు ఏలుబడి చేస్తూ ఆ ఏలుబడి స్థితిని కాదని కిందకి రావడానికి ఎవరు ఇష్టపడరు. కానీ దేవుడు ఇష్టపడ్డాడు తిరిగి మనల్ని లేవనెత్తటానికి. ఆయన లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. సమస్త జగతిని ఏలుచున్న ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే సిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే రిక్తునిగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే మనుష్యుల పోలికగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే విధేయత చూపాడు. దేనికి విధేయత? సిలువ మరణమునకు. యోహాను సువార్త ఇప్పుడు చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్నెందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. రాజకుమారులుగా తిరిగి తీర్చిదిద్దడానికి ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇందాకడే మనం చదువుకున్నట్లుగా విధేయత చూపాడు. సిలువ మరణము పొందేంతగా విధేయత చూపాడు. మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కలువరి సిలువలో దేహమంతా నలిగిపోయిన స్థితిలో, దేహమంతా బాధపడుతున్న స్థితిలో, నలిగిపోయిన స్థితిలో ఆయన ఉండి, ఆయన మరణించి సమాధిలో పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆ మరణ పునరుద్ధానమనే మనము ఆయన ఆరాధించడానికి చేరవచ్చాం. ఎందుకంటే ఆయన మరణించి సమాధిలో అలానే ఉండలేదు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచి 3వ దినమున మృత్యుంజయుడై ఆయన పునరుద్ధానుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్టి దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, తమ పాపములను ఒప్పుకుంటారో, దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, వారి పిల్లలయ్యే అధికారం, ఏలుబడి రాజుకు కుమారులుగా అయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఉదయకాలం ముందు ఆరాధనకి చేరువచ్చిన మనం ఎవరిమంటే దేవుని పిల్లలం, ఏలుబడి చేసే వాళ్ళ పిల్లలం. ఎంత గొప్ప ధన్యత మన జీవితాల్లో దేవుడు దయచేశాడు. మరొక మాటను దీనికి సహాయకరంగా చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము, ఆయనను ఎరుగుమంటే మనల్ని ఆయన ఎరుగునను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాం. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో మీరు ఏలుదురుగాక అని దేవుడు మనల్ని ఒక ఆధిక్యత ఇస్తే, ఆ ఆధిక్యతను పోగొట్టుకుంటే తిరిగి మళ్ళీ మనల్ని ఏలే అధికారాన్ని ఇవ్వటానికి ప్రపంచం మొత్తాన్ని, జగత్తుని ఏలేవాడు ఈ లోకానికి వచ్చి సిలువ మరణం పొంది మరణించి తిరిగి లేచిన ద్వారా, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా తిరిగి మళ్ళీ మనకు ఆ ఘనత దయచేశాడు. తిరిగి మనం ఏలే స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. ఎందుకు ఈ ఉదయకాలం మందు ఆయనను మనం ఆరాధించాలి? ఎందుకు మనం ఈ ఉదయకాలం ముందు ఆయనను కొనియాడాలి? మన స్థితి ఇప్పుడు మనల్ని మనం ఏలేవారం. ఎవరు ఏలుతారు? రక్షింపబడి బాప్తీసం తీసుకొని మారుమనసు పొంది సంఘ సహవాసంలో ఉన్నవారు ఆయనతో కూడా వెళ్తారు. మనం ఒక్కలమే కాదు, ఆయనతో కలిసి ఏలే స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. ఎంత గొప్ప భాగ్యం! యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో భూలోకానికి వస్తున్నప్పుడు 1000 ఏండ్ల రాజ్య పరిపాలనలో కూడా మనందరం ఏలబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం
ప్రకటన గ్రంథం ఆ మాటని మనం చదువుకోవచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. జనములు కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడులుచున్నది. ఆయన ఇనుప దండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతలను మద్యపు త్రొట్టి త్రొక్కును. ఇనుప దండముతో వారిని ఏలుతున్నప్పుడు దేవునితో పాటు మనం కూడా ఏలే గొప్ప భాగ్యాన్ని దేవుడు మన జీవితాల్లో మనకు దయచేసిన దాన్ని బట్టి ఉదయకాలమందు మనం ఎంతైనా దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరొక మాటని సహాయకరంగా మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త మొదటి అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. కాబట్టి ఆయన రాజ్యం పరలోక రాజ్యం. అక్కడ ఆయన ఏలబోతున్నాడు. రెండవ రాకడలో 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో కూడా ఆయన ఏలబోతున్నాడు ఇనుప దండంతో. ఆయన పిల్లలమైన మనము ఆయనతో కూడా ఏలే భాగ్యాన్ని దయచేశాడు. ఎంత గొప్ప భాగ్యం ఈ ఉదయకాలమందు ఆరాధనకి చేరువచ్చిన మనకి దేవుడు దయచేశాడు. ఆదికాండం 1:8 వచనం ప్రకారం మనం ఏలేవారము. అయితే ఆ స్థితిని మనం పోగొట్టుకొని దేవునికి అవిధేయులుగా సాతాను ఏలుబడిలోకి వెళ్ళాము. తిరిగి సాతాను ఏలుబడిలోంచి మనల్ని తప్పించి ఆయనతో పాటు ఏలుబడి చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా, ఆయన యందు విశ్వసించుట ద్వారా తిరిగి మనల్ని ఏలే స్థితిలో, ఆయనతో పాటు ఏలే స్థితిలో మనల్ని ఉంచినందుకు, ఇట్టి గొప్ప స్థితిలో మనల్ని ఆయన ఉంచినందుకు ఏమి ఇవ్వగలం మనం? దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది విరిగి నలిగిన హృదయంలోంచి వచ్చే కృతజ్ఞతాస్తుతులే, విరిగి నలిగిన అర్పణే ఆయనకి ఇష్టమైన బళ్ళు. కాబట్టి అట్టి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి సమర్పించి ఆయన్ని మహింపరుద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయడం చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకి శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆదివారం నా ప్రభు దినమున, పరిశుద్ధ దినమున ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర దగ్గర సమకూర్చబడి ఆయన మన పట్ల చేసిన మేళ్ళు, ఏలుబడి స్థితిలో ఆయనతో పాటు రాజ్యములో యుగయుగాలు ఉంటూ ఆయనతో పాటు ఏలే స్థితిలో మనల్ని ఉంచినందుకు, ఇట్టి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించటానికి కారణమైన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పట్ల చేసిన మేలును కొనియాడుతూ హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని మహింపరిచి, ఘనపరిచి, పూజించి, ఆరాధించి ఆయన బలలో పాలు పొందాలని ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.